హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. నేను మీ తులసి. సో ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 6:30 అవుతుంది. నేను ఇల్లు బయట మొత్తం అన్నీ ఊడ్చేసి కిచెన్లో నైట్ తోమిన గిన్నెలు ఉంటే ఇవన్నీ కూడా సర్దుకుంటున్నాను. నేనైతే భోజనాలు అయిన తర్వాత నైటే గిన్నెలన్నీ తోమేసుకుని పెట్టేసుకుంటాను. ఉదయం మొత్తం ఇవన్నీ సర్దుకుంటాను అనమాట. వీలైనంత మటుకి నైట్ క్లీన్ చేసేసుకుంటాను. మళ్ళీ ఉదయాన్నే లేచి గిన్నెలు అయితే తోమాలంటే ఇంకా ఎక్కువ హడావుడి అయిపోతుంది కదా. సో అందుకనేసి నైట్ టైమే ఎక్కువ ఇవన్నీ క్లీన్ చేసి పెట్టేసుకుంటే మనం ఉదయం లేచి టిఫిన్లు అయితే రెడీ చేసేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ నేను ఫస్ట్ ఉదయాన్నే వాటర్ అయితే తాగుతానండి. వేడి వాటర్ అయితే తాగుతాను. ఒక 1/2 లీటర్ వాటర్ పెట్టేసుకుని నీళ్ళొక అవి తాగుతూ మిగతా పని చేసుకుంటూ ఉంటాను. ఇంకొక 2 గ్లాసెస్ వాటర్ వేసి ఇందులో కొంచెం వాము జీలకర్ర వాటర్ కాసి నాకు ఒక గ్లాసు, మా శ్రీవారికి ఒక గ్లాసు, సో ఇద్దరికి ఉదయం ఈ వాటర్ అయితే తీసుకుంటాము. ఒక 1/2 లీటర్ మామూలు వాటర్ తాగేసిన తర్వాత ఒక 10 నిమిషాలు ఉండి ఈ వాటర్ కూడా తాగుతాను. మా శ్రీవారు అప్పుడే లేరండి. తను లేచేటప్పటికి ఈ వాటరు రెడీ చేసి వండిస్తాను. సో ప్రస్తుతానికి నేను వేడి నీళ్ళు అయితే తాగుతున్నాను. పక్కన వామ్ వాటర్ అయితే మరుగుతుంది. ఈలోపు టిఫిన్కి అయితే రెడీ చేసేసుకుందాము. ఈరోజు మా పెద్ద బాబుకి ఇష్టమైన ఇడ్లీ పిండి పునుగులు వేస్తున్నానండి. సో అవంటే మా పెద్ద బాబుకి చాలా ఇష్టం. ఇడ్లీ పిండి కలిపాను, ఇడ్లీ వేద్దాం అనుకున్నాను, కానీ ఎందుకో ఈరోజు ఇడ్లీ పిండితో పునుగులు వేద్దాం అనుకున్నాను. సో దానికోసం ఆనియన్ అయితే కట్ చేస్తున్నాను. ఇలా చాపర్లో వేసి కట్ చేయడం అలవాటు అయిపోయిందండి. మామూలుగా కట్ చేయడం అంటే ఎక్కువ టైం పట్టేస్తుంది, కష్టంగా అనిపిస్తుంది. ఏదైనా ఒకటి అలవాటు అయిన తర్వాత మళ్ళీ కట్ చేయాలంటే అవ్వదు కదా. ఇక్కడ వామ్ వాటర్ కూడా మరిగిపోయింది. దీని అయితే గ్యాస్ ఆఫ్ చేస్తున్నాను. ఈ ఆనియన్ కట్ చేయడానికి నేను ఒక చిన్న మంత్రం వేస్తాను చూడండి. చూసారా, ఒక్క మంత్రంతో కట్ చేసేసాను అనమాట. సో మీకు కూడా మంత్రం చెప్పమంటారా? అలాగే నేను ఇడ్లీ పిండి కలిపి పెట్టుకున్నాను. ఆ పిండిలోంచి కొంచెం తీసుకుంటున్నాను అనమాట. ఒక సగం పిండి తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇడ్లీ పిండి కొంచెం జారుడుగా ఉంటుంది కదండి, పునుగులు వేయాలంటే కష్టం కదా. సో అందుకని ఇందులో కొంచెం పొడి ఇడ్లీ రవ్వని కలుపుతున్నాను. పొడి రవ్వ వేసుకుంటే ఆ జారుడు పిండి కొంచెం గట్టిగా తయారవుతుందండి. ఇందులోనే కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు, ఒక చెంచా జీలకర్ర, తగినంత సాల్ట్ వేసేసుకుని మంచిగా కలిపేసుకుంటే పునుగులకి కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉంటుంది. అలాగే ఇక్కడ పునుగులు వేయడానికి ఆయిల్ పెట్టాను. ఈ ఆయిల్లోనే పల్లీ చట్నీ చేద్దాం అనేసి ఇందులోనే ఫ్రై చేసేస్తున్నాను. ఇందులోనే చట్నీకి సరిపడా ఎండుమిర్చిని కూడా వేసేసి వీటిని ఒక జార్లోకి తీసేసుకున్నాం అనుకోండి. ఈ ఆయిల్లోనే మనం పునుగులు కూడా వేసేసుకోవచ్చు. ఈ పిండి కలుపుకున్నాక ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా ఇలా దగ్గరగా పిండి అంతా కూడా నాని ఉంటుంది. మనం పునుగులు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. నేనైతే ఈ ఉల్లిపాయ బజ్జీ ఎప్పుడు తిన్నానంటే అక్కకి పెళ్ళైనప్పుడు అక్క కూడా వెళ్ళాను. సో వాళ్ళ ఇంటికాడ తిన్నాను అనమాట. అంటే వాళ్ళు బయట వాళ్ళు ఏం కాదులేండి, మా మేనత్త గారు అబ్బాయికి అక్కనిచ్చి చేశారు. సో వాళ్ళ ఇంటికాడ నేను ఫస్ట్ టైం తిన్నాను. బాగున్నాయి, అప్పుడు చాలా బాగా అనిపించినాయి. సో అప్పటి నుంచి కూడా ఈ ఇడ్లీ పిండి పునుగులు అంటే చాలా ఇష్టం. సో ఇవి బయట అమ్ముతూ ఉంటారు కదా. సో పెద్ద బాబుకి టిఫిన్ అయితే పెట్టేసి నేనైతే ఈ వామ్ వాటర్లో కొంచెం తేనె కలుపుకుని అయితే తాగేస్తున్నాను. ఈ వామ్ వాటర్ అయితే ఈ పాటికే తాగేసేయాలి, కానీ స్కూల్కి లేట్ అయిపోతుంది కదా అనేసి నేనైతే పెద్ద బాబుకి టిఫిన్ పెట్టేసి వాటర్ అయితే తాగేసాను. ఒక అరగంటకి మళ్ళీ నేనైతే టీ పెట్టుకున్నానండి. పనంతా అయిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని టీ తాగడం అంటే నాకు చాలా ఇష్టం. సో దానికోసం ఒక కప్పు టీ అయితే పెట్టేసుకున్నాను. పనిలో ఉన్నప్పుడు టీ తాగినట్టు అనిపించదండి నాకు. ప్రశాంతంగా కూర్చొని తాగుతూ ఎంజాయ్ చేస్తూ తాగడం నాకు చాలా ఇష్టం అనమాట. టిఫిన్ తినకపోయినా నాకు అంత నీరసం ఉండదు, కానీ ఈ టీ తాగకపోతే ఆ రోజంతా కూడా చాలా డల్గా అనిపిస్తుందండి. నేనైతే ఒక కప్పు టీ తాగేస్తాను. అలాగే టిఫిన్ పని కూడా అయిపోయింది కాబట్టి ఇప్పుడు నేను ఒక అర్జెంటుగా ఇవ్వాల్సిన ఒక బ్లౌజ్ అయితే ఉందండి.
సో ఆ బ్లౌజ్ అయితే కుట్టాలి. మా శ్రీవారు లేవడానికి ఇంకా టైం పడుతుంది. తను లేచేటప్పటికైతే ఈ బ్లౌజ్ కుట్టేస్తాను. మా శ్రీవారు మా చిన్నబాబు కలిపి ఉదయం 6:30కి అలాగా వాకింగ్కి వెళ్తారు. కానీ ఈ రోజు వెళ్ళలేదన్నమాట. సో వాకింగ్కి వెళ్ళకపోతే తను తొందరగా లేవరు. 9 లేదంటే 10 అవుతుందండి తను లేచేటప్పటికి. సో ఇప్పుడైతే మనం ఈ బ్లౌజ్ కుట్టేసిన తర్వాత చూపిస్తాను ఎలా కుట్టాను అన్నది. సో బ్లౌజ్ అయితే కుట్టేశానండి. ఇది వచ్చేసి ఫ్రిన్స్ కట్ కుట్టాను. ఫ్రిన్స్ కట్ కుట్టి నెక్కకైతే ఈ విధంగా సమోసా లేస్ అయితే వేసానండి. ఈ బ్లౌజ్ కొంచెం పొడవెక్కి పెట్టి కుట్టమన్నారనమాట. ఎందుకంటే హాఫ్ శారీ వన్ సైడ్ వేసుకుంటారంట. సో అలాగే ఇక్కడ కొంచెం కట్ ఇచ్చాం కదండి, ఇందులో ఒక హ్యాంగింగ్ వేస్తాను. సో చూడడానికి కూడా బాగుంటుంది. సో ఈ విధంగా కుట్టించుకుంటే లెహంగా టైప్లో వేసుకోవడానికి చాలా బాగుంటుంది. సో హ్యాండ్స్ కూడా మోచి కిందికి వచ్చేలా పెట్టమన్నారు. హ్యాండ్స్ కూడా ఈ సమోసా లేస్ అనేది వేశారనమాట. సో ఇది ఇలా ఈ మోడల్లో కుట్టుకుంటే చాలా బాగుంటుంది. తను ఏంటంటే కాలేజ్ అమ్మాయి అండి. సో స్టూడెంట్స్ ఇచ్చారనమాట ఇలా కుట్టడానికి. ఓపెన్ కూడా వెనక పెట్టమన్నారు. ఈ వెనక కూడా సమోసా లేస్ అనేది వేసి బ్యాక్ సైడ్ తాడుకి ఈ విధంగా క్లాత్ తోనే హ్యాంగింగ్స్ అనేవి ఇచ్చానమాట. బ్లౌజ్ అయితే ఎలా ఉందో మీకు నచ్చిందో లేదో నాకు కామెంట్లో అయితే చెప్పండి. సో ఇప్పుడు టైం అయితే మధ్యాహ్నం 1 గంట అవుతుంది. సో ఇప్పుడు మేమైతే రాయుడుపాకలి వెంకన్న బాబు గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము. సో అక్కడ ప్రతి శనివారం కూడా సంతర్పణ అయితే జరుగుతుందన్నమాట. సో ఎలాగో శనివారమే కదా అనేసి ఈ గుడిలోకి వెళ్ళి అలా అక్కడే భోంచేసేద్దాము అనేసి అయితే అనుకున్నాను. నేనైతే ఇంటి దగ్గర వంట కూడా ఏం చేయలేదు. సో గుడిలోకి వెళ్దాము అనేసి ముందే అనుకున్నాం అన్నమాట. మా చిన్నాడు చాలా కంత్రీవుడండి, చూసారు కదా. వాళ్ళ డాడీ బట్టలు తీసుకొచ్చి బయట ఏమంటే నా మొహం మీద వేస్తున్నాడు తీసుకొచ్చి. సో మేమైతే బయలుదేరుతున్నామండి. మేమైతే ముగ్గురం బండి మీదే వెళ్తున్నాము. హైవే మీద కాకుండా ఇలా చెరువుల దగ్గర నుంచి చెట్ల దగ్గర నుంచి వెళ్తుంటే మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. అలాగే బండి మీద వెళ్తుంటే ఇంకా సరదాగా అనిపిస్తుంది. సో చూస్తున్నారు కదా, ప్రశాంతమైన వాతావరణం, గుడి కనిపిస్తుంది కదా. మేమైతే వచ్చేసాము. సో రాయుడుపాకలు అంటే పెద్ద దూరమేం కాదండి, ఒక 3 కిలోమీటర్లు అలా ఉంటుంది. పెద్ద దూరం అయితే కాదు. సో కనిపిస్తుంది కదా, అక్కడేనమాట గుడి. సో మొత్తం మీద గుడి దగ్గరికి అయితే వచ్చేసామండి. ఫస్ట్నే అయితే ఇలా ఆంజనేయ స్వామి వారి విగ్రహం ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఈ గుడిలో పెళ్లిళ్ళు కూడా జరుగుతుంటాయండి. ఈరోజు ఏదో భజన కార్యక్రమం ఏదో పెట్టారండి. సో అక్కడ జరుగుతుందన్నమాట. జయ హనుమాన్ జయ హనుమాన్ మారుతి రాయ జయ హనుమాన్ జయ హనుమాన్ జయ హనుమాన్ మారుతి రాయ జయ హనుమాన్ జయ హనుమాన్ జయ హనుమాన్ మారుతి రాయ జయ హనుమాన్ జయ
సో అక్కడ దర్శనం అయిపోయిందండి. ఇక్కడైతే మేము భోజనానికి అయితే వెళ్తున్నాము. మేమైతే భోజనం చేసేసి బయలుదేరిపోయామండి. ఈ గుళ్ళో అయితే కార్తీక మాసంలో నెల రోజులు కూడా ప్రతిరోజు చాలా బాగా అన్న సంతర్పణ అయితే జరుగుతుందండి. సో అస్సలు ఖాళీ అనేది ఉండదన్నమాట. చాలా రద్దీగా ఉంటుంది. అంటే కార్తీక మాసంలో అక్కడ పెట్టరండి, ఖాళీ ఉన్న ప్లేస్లో వేరే ప్లేస్లో పెడతారనమాట. సో మేమైతే ఇంటికి వచ్చేసామండి. ఇప్పుడైతే నేను స్టిచ్చింగ్ చేసిన బట్టల్ని బయట వాళ్ళే అనమాట. సో వాళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడు ఏంటంటే శారీస్ జిగ్జాగ్ చేసి ఇవ్వాలన్నమాట. సో ఒక బ్లౌజ్ అయితే వర్క్ చేయించాను, అది చూపిద్దామనేసి తీస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి కంప్యూటర్ వర్క్ అండి. సో ఈ విధంగా వచ్చిందనమాట. ఈ శారీ మీదకి ఇలా చేయించాను, సింపుల్ గా ఉండాలన్నారనేసి. సో ఈ విధంగా ఈ వర్క్ అయితే చేయించాను. అలాగే ఇంకొక బ్లౌజ్ వచ్చేసి ఈ శారీ మీదకండి. శారీ మీద ఇలా గోల్డ్ కలర్ చిన్న డిజైన్ వచ్చిందని బ్లౌజ్ కూడా ఇలా సమోసా డిజైన్లో గోల్డ్ కలర్ లేస్ అయితే వేసానండి. సేమ్ ఇదే లేస్ శారీకి ఉంటే చాలా బాగుంటుందండి. సో చూడండి, ఒక్కసారి పెట్టి చూపిస్తాను. ఇదిగోండి, చూసారా, చూడడానికి కూడా చాలా సింపుల్గా ఉంటుంది. సో ఎవరైనా ప్లెయిన్ శారీ తీసుకుంటే కనుక ఇలా సమోసా లేస్ అంటే ఇస్తారండి. సో ఇది వేసేసుకుంటే చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. సో ఇప్పుడైతే ఈ శారీస్ అన్నిటికీ కూడా జిగ్జాగ్ చేయాలండి. నేనైతే నార్మల్ మిషన్ హెడ్ పక్కన పెట్టేసి జిగ్జాగ్ మిషన్ అయితే పెట్టేశాను. అయితే ఈ శారీస్ అన్ని జిగ్జాగ్ చేయాలండి. సో నాకు ఈ రోజు డే అయితే ఇలా గడిచిందండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.